ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ వాట్సాప్లో మీరు డైలీ వాట్సాప్ యూజ్ చేస్తున్నట్లయితే 100% మీకు ఖచ్చితంగా ఉండాల్సిన అప్లికేషన్ అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, జనరల్గా మనం ట్రైన్లో కావచ్చు, లేదా బస్సులో కావచ్చు, లేదా మ్యారేజ్లలో మనం ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో చాటింగ్ అనేది చేస్తుంటాం. అలాంటప్పుడు పక్క వాళ్ళు మనకు ఆటోమేటిక్గా అసలు వాట్సాప్లో ఇతను ఏం చాటింగ్ చేస్తుండే, ఏం కథ అని మనకు చూస్తూ ఉంటారన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, దీనికోసమే నేను ఒక అద్భుతమైన ట్రిక్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ట్రిక్ని కనుక మీరు యూజ్ చేసినట్లయితే పక్క వాళ్ళు ఎంత తొంగి చూసినా మీ యొక్క వాట్సాప్ చాట్స్ని ఇంత కూడా చూడలేరు ఫ్రెండ్స్. అంతా సూపర్గా మనకు ఈ అప్లికేషన్ పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి నో లుక్ అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, స్పెషల్గా నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా నో లుక్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఆ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇక 4 times మీరు ఈ విధంగా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను చేస్తున్నాను చూడండి, మనకు సమ్ ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. ఇచ్చిన తర్వాత కింద మీకు ఫినిష్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దానిపైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ని ఇవ్వాలనుకుంటే సింపుల్గా ఈ విధంగా కలర్ బటన్ ట్యాప్ చేసినట్లయితే మీ మొబైల్కి ఒక సూపర్ కలర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనము మల్టిప్లీ కలర్ని యూజ్ చేయాలి. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ చాట్స్ని ఎవరు కూడా చదవద్దు, మనం మాత్రమే చాట్ చేయాలన్నట్టుగా మనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ మల్టిప్లీ కలర్ ప్లస్ అదేవిధంగా డిసేబుల్ మూమెంట్ చూడండి, దీన్ని అనేబుల్ చేసి ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను వాట్సాప్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు మాత్రమే ఈ చాట్స్ అన్ని కనిపించడం జరుగుతుందన్నమాట. వేరే వాళ్ళకు ఏమి కూడా ఎంత తొంగి చూసినా వాళ్ళకి అర్థం కాదు, అది అసలు వాళ్ళు మన యొక్క చాట్స్ని చూడడానికి కూడా చూడలేరన్నమాట. ఇది ఒకటే ఆప్షన్ కాదు, దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను చూపిస్తాను చూడండి. దీంట్లో మీకు నచ్చిన కలర్ని మీరు సెట్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ సింబల్ కావాలనుకుంటే ఆండ్రాయిడ్ ఆప్షన్ని మనం సెట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒపాసిటీ మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఈ యొక్క థీమ్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. నేను చేస్తున్నాను చూడండి. సింపుల్గా మీరు ఎంత అంటే మీకు అర్థమయ్యే సిచ్యువేషన్లో మాత్రమే మీరు పెట్టుకోండి అన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇలా చేసినట్లయితే పక్క వాళ్ళు ఎవరు చూసినా మనం సింపుల్గా ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో చాటింగ్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఇంత కూడా మనం చాట్స్ని చదవలేరన్నమాట. అంతేకాకుండా దీంట్లో మీరు కావాలనుకుంటే ఇంకో ఆప్షన్ మనకు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటోని అది కవర్ ఫోటోగా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు వాట్సాప్. ఇక్కడ మీరు సింపుల్గా ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ జస్ట్ వన్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గ్యాలరీకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటోని ఇప్పుడు సెట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సింపుల్గా నేను సెట్ అనేది చేస్తున్నాను చూడండి, సెట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ మనకు మాత్రమే ఇక్కడ ఒపాసిటీ మనం తగ్గించుకోవాలా పెంచుకోవాలనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు చాటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా అంటే అలా చాటింగ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనకు మల్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు అవసరం లేనప్పుడు సింపుల్గా పైన ఒక ఆప్షన్ చూడండి, దానిపైన ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా అది డిసేబుల్ కావడం జరుగుతుంది. మళ్ళీ అనేబుల్ కావాలనుకుంటే దానిపైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు అనేబుల్ కావడం జరుగుతుంది అన్నమాట. వన్స్ దీనికి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ నేను చెప్పినట్టు కాదు, దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఇక్కడ బబుల్స్ కావచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి, మల్టీ అంటే మల్టీ సూపర్గా మనకు సంబంధించిన చార్ట్స్ని హైడ్ చేయాలంటే దీనికంటే బెటర్ అప్లికేషన్ 2019లో మనకు ఏది కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వావ్ సూపర్. అసలు ఈ విధంగా మీకు సంబంధించిన చార్ట్స్ని మీరు మాత్రమే చదివేటట్టు వేరే వాళ్ళు ఎంత చూసినా మనం జర్నీ చేస్తున్నప్పుడు కావచ్చు, మ్యారేజ్ ఫంక్షన్స్లలో కావచ్చు, సింపుల్గా ఈ అప్లికేషన్ మనకు సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది.
అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీరు రోజు జర్నీ అనేది చేస్తున్నట్లయితే 100% మీకు ఈ అప్లికేషన్ అనేది యూస్ కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.